డబ్బులు గీ రింగ్ రోడ్ దాకా పోయి రాపో బేట మామ వస్తుండంట ఎక్కించుకొని రాపో అని ఒకళ్ళంటే అరే షింటూ ఆమమ్మ బస్ స్టాండ్లో దిగిందంటారా జర్ర బైక్ వేసుకొని పోయి తోలుకరాపో బిడ్డ అని ఇంకొకళ్ళు గిట్లా లైసెన్స్ లేని పొల్లగాండ్లకు బళ్ళిచ్చి బయటికి తోలే అయ్యవ్వలారా మీకు అక్కడికి వచ్చే మంచి ముచ్చట పట్టుకొచ్చిన ఆలస్యం చేయకుండా గదెందో మీరే చూడుర్రి. లైసెన్స్ లేని పొలగాళ్ళకు బండి ఇచ్చి మావోడు బండి మస్తు తోలుతాడు అని మురిచిపోయి అవ్వయ్యలారా ఈ ముచ్చట మీకోసమే జరంత శ్రద్ధ పెట్టి నురి. వచ్చే నెల అంటే మార్చి 1వ తారీఖు సంది తెలంగాణ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు బండ్ల మీద స్పెషల్ డ్రైవ్లు పెట్టబోతుర్రు. ఇన్నొద్దులు తెలుసో తెలియకనో లైసెన్స్ లేని మీ పొలగాళ్ళకు బండ్లు ఇచ్చిరు అయిపోయింది, కానీ ఈ కాంచి బండి చేతికిస్తే కేసులు మాత్రం గట్టిగా అవుతాయి. ఇది మేమంటున్న ముచ్చట కాదు సుమా, కొద్దు పోలీసు వాళ్ళే చెప్తుర్రు. 1వ తారీఖు సంది లైసెన్స్ లేని వాళ్ళకి బండి ఇస్తే బండి దోలినోళ్ళతో పాటు బండి ఇచ్చిన వాళ్ళు సుత పట్టుక గట్టిగానే పడుతుంది. ఎట్లా అంటే సపోజ్ ఎవరికన్నా మీ బండి లైసెన్స్ లేని వాళ్ళకి ఇచ్చిరే అనుకో, వాళ్ళు పోయి గాచారం బాలేక ఏదైనా టక్కర్ చేస్తే అప్పుడు తోలినోళ్ళతో పాటు ఓనర్ అయినా మీ మీద కూడా కేసు రాస్తారు. అట్లా కేసులు రాస్తే ఎవరి బండి వాళ్ళే దోలుకుంటారు, టక్కర్లు సుత తగ్గుతాయి అనేది పోలీసుల ఆలోచన. అందుకే ఈ ఇకమతి చేస్తుర్రు. అంతేకాదు నెంబర్ ప్లేట్ చక్కగా లేకున్నా దాన్ని వంచినా నెంబర్ జరిపినా చెకింగ్లప్పుడు నెంబర్ ప్లేట్ కానరా కూడా దాని విధంగా కప్పినా కథ అలాగ ఉంటది. అయితే గంటకు 25 కిలోమీటర్ల రువ్వడుతుని పోయే కరెంటు బండ్లు వచ్చినాక లైసెన్స్ అక్కర్లేదని కొందరు మైనర్ పొలగాలు అనుకుంటారట. అందుకే 16 ఏళ్ళు నిండిన పొలగాళ్ళకు అవ్వయ్యేలా బండ్లు ఇస్తారు, టక్కర్లకు వాళ్ళే కారణం అవుతున్నారని ఈ గొట్టు నిర్ణయం తీసుకుంటాడు పోలీసు వాళ్ళు. బండ్ల కాగితాలు లేకుండా పట్టుబడితే ఆ కాగితాలు ఇప్పించే ఉపాయం కూడా చేస్తురట. ఈడికే ఒడవలే బైకులైనా కార్లైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా 5 సార్లు పోలీసులు దొరికితే 3 నెలల మందం లైసెన్సులు రద్దుగిన చేస్తారట. ఏదేమైనా తెలంగాణలో బండ్ల టక్కర్లు తగ్గించుడే టార్గెట్ గా మోక పెంచబోతున్నారు పోలీసులు. మరి చెప్పే కాడికి చెప్పినాం, అటు వెనుక మీ ఇష్టం.